ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి సిలువ మర్మములు, ఈ విషయాల్లో మనం చాలా విషయాలు ధ్యానం చేసుకుంటూ ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఒక పాపి అభ్యర్థన చేస్తే ప్రభు స్పందన ఎలా ఉన్నది అనేది మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఇంగ్లీష్లో ఈ మాట చాలా బాగుంటుంది. ఏ సిన్నర్స్ అపీల్, ఏ సేవియర్స్ ఆన్సర్. ఒక పాపి అభ్యర్థన, ప్రభుని స్పందన. ఏ సిన్నర్స్ అపీల్, ఏ సేవియర్స్ ఆన్సర్. లూకా సువార్త 23:42-43 చూద్దాం. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. స్తోత్రం దేవా, నీ యొక్క శక్తి, బలము, జ్ఞానము ఇచ్చి మమ్మల్ని నడిపించి ఈ సమయంలో విత్తబడుతున్న ఈ యొక్క వాక్యము వ్యర్థము కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు కృప చూపించమని, సమస్త మహిమ మీరు తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఇక్కడ సిలువలో ఉండగా యేసుక్రీస్తు ప్రభువారికి ఒక దొంగకి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంభాషణ చాలాసార్లు విన్నాం మనం. ఈ విషయం మనకు అందరికీ తెలుసు. సో ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, మనం ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటా ముందుకెళ్దాం. పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా విచిత్రమైన విషయం, ఒక గజ దొంగ రక్షించబడి పరదేశుకు వెళ్ళటం. 2000 సంవత్సరాల పూర్వం గొల్గోతా లేదా కల్వరి అనేటువంటి కొండ మీద 3 వ్యక్తులు 3 సిలువల మీద వేలాడదీయబడ్డారు. మధ్య సిలువ యేసుక్రీస్తుది, కుడివైపు ఒక బందిపోటు, ఎడమవైపు ఒక బందిపోటు సిలువేయబడ్డారు. మరి ఇక్కడ ఏ దొంగ రక్షించబడ్డాడో అనేటువంటిది క్లారిటీ లేదు. చాలామంది ఎడమవైపున ఉన్నవారు అందరూ మేకలు నరకానికి పోతారు, కుడివైపున ఉన్నవారు గొర్రెలు స్వర్గానికి, పరలోకానికి వెళ్తారు అనే ఉద్దేశంతో కుడివైపు దొంగ రక్షించబడిపోడని చెప్తారు. ఎడమవైపున దొంగ రక్షించబడ్డా, కుడివైపున దొంగ రక్షించబడ్డా నిర్దిష్టంగా చెప్పలేము. చాలామంది కుడివైపున దొంగ రక్షించబడ్డాడని బోధిస్తూ ఉంటుంటారు. కుడివైపు, కుడి హస్తం మంచిది అనే ఉద్దేశంతోనే వాళ్ళు అలా చెప్తారు. కానీ బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఎక్కడ అలాంటి ఆధారాలు లేవు. కుడివైపున ఉన్న దొంగ రక్షించబడ్డాడనే ఆధారం అయితే ఎక్కడా కూడా లేదు. సో ఈ యొక్క విషయాన్ని గ్రహించాలి. అంటే మీకు అందరూ మనం ఇంతవరకు విన్నదంతా కూడా కుడివైపున దొంగ రక్షించబడ్డాడు అనేటువంటి విషయమే మనకి వినపడుతూ ఉంటుంటుంది. ఎందుకంటే సేవకులందరూ కూడా మరి కుడివైపు, దక్షిణ హస్తం, కుడి హస్తం ఇవన్నీ మంచిది అనేటువంటి ఉద్దేశంతో ఇంకా ఆ దొంగ రక్షించబడ్డాడని అలా బోధిస్తారు. సరే, ఇరువురు కూడా యేసుక్రీస్తు ప్రభువును దూషించారు. వ్రేలాడ వేయబడినటువంటి ఆ నేరస్తులో ఒకడు ఆయనను దూషించాడు అని లూకా సువార్తికుడు రాశాడు. లూకా 23:39లో ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించారు అని మత్తయి సువార్తికుడు రాశాడు. మత్తయి 27:44లో. సో ఇద్దరూ దూషించినప్పటికీ అందులో ఒక దొంగలో పరివర్తన కలిగింది. యేసు చూపినటువంటి క్షమాపణే దీనికి కారణం. అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను అని యెషయా చెప్పిన ప్రవచనం, యెషయా 53:12లో ఉన్న ప్రవచనం యేసుక్రీస్తు ప్రభువులో ఇక్కడ నెరవేరింది. ఒక పాపి అభ్యర్థన, ఏ సిన్నర్స్ అపీల్, ఏ సిన్నర్స్ అపీల్. ఈ దొంగ చేసిన ప్రార్థన గొప్ప విధేయతతో, విశ్వాసంతో కూడినటువంటిది. ఆనాడు ఈ దొంగ చేసినటువంటి పశ్చాత్తాప ప్రార్థన ఆయన జీవిత విధానాన్నే మార్చివేసింది. ఇది అతి చిన్న ప్రార్థన,
బైబిల్ గ్రంథంలో లింకించబడినటువంటి అతి చిన్న ప్రార్థనలో ఇదొకటి. ఈ చిన్న ప్రార్థన గొప్ప భాగ్యాన్ని ప్రసాదించగలిగింది. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను. సుమారు 25 అక్షరాలు కలిగినటువంటి ప్రార్థన, కానీ ఎన్నో తరాలు మరెన్నో యుగాలు నిత్యము జ్ఞాపకం ఉంచుకోదగినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలో ఉన్నటువంటి పారమార్థిక సత్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. ఈ బందిపోటు దొంగ చేసినటువంటి ప్రార్థన ద్వారా అతని నమ్మకం, అతని విశ్వాసం బహిర్గతమవుతుంది. ఆ నమ్మకాలు ఏమిటో మనం చూద్దామా? ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు మరి కొన్ని పాయింట్స్ వైజు నేను చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. ఇందులో ఒక 3 పాయింట్స్ కింద మనం ధ్యానం చేసుకుందాం. నెంబర్ 1, యేసు రక్షకుడని నమ్మాడు. హీ బిలీవ్డ్ జీసస్ ఈజ్ సేవియర్. ఆ దొంగ యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు అని నమ్మాడు. యేసు అని సంబోధించాడు అంటే ఆయన రక్షకుడు అని నమ్మటమే. యేసు అంటే రక్షకుడు అని అర్థం. యేసు జీవించి ఉన్న కాలంలో ఆయనను రక్షకునిగా నమ్మిన వారు కొద్దిమంది మాత్రమే. ఆ కొద్దిమందిలో ఈ దొంగ ఒకడు చేరాడు. యేసులో రక్షణ, యేసులో నిరీక్షణ ఇతడు చూడగలిగాడు. యేసు దేని నుండి మానవాళిని రక్షిస్తాడు? నరకము నుండి, శాపము నుండి, పాపం నుండి ఆయన రక్షిస్తాడు అని బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. యేసునందే రక్షణ మనకు, హల్లేలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లేలూయా అని మనం ప్రతి నిత్యము గానం చేస్తూ ఉంటుంటాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. మత్తయి సువార్త 1:21లో. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించక పూర్వమే ఆయనకు ఈ నామం పెట్టబడింది. యేసు సార్థక నామధేయుడు. ఆయన నామంలో రక్షణ ఉన్నదని ఈ పాపి గ్రహించగలిగాడు. అందుకే ఆయన్ని యేసు నన్ను రక్షించుమని అభ్యర్థించాడు. ఈ యొక్క అభ్యర్థన హృదయపూర్వకమైనటువంటిది, పశ్చాత్తాపంతో కూడినటువంటిది. సో నెంబర్ 1, యేసు రక్షకుడని నమ్మాడు. నెంబర్ 2, యేసు రాజు అని నమ్మాడు. హీ బిలీవ్డ్ జీసస్ ఈజ్ కింగ్. హీ బిలీవ్డ్ జీసస్ ఈజ్ సేవియర్. లూకా సువార్త 23:42లో నీవు నీ రాజ్యము ఏమంటున్నాడు? నీవు నీ రాజ్యము. శిలువ మీద బాధతో, వేదనతో మరణానికి చేరువవుతున్నటువంటి యేసును ఈ దొంగ రాజుగా గుర్తించాడు. ఆయన్ని రక్షకునిగా గుర్తించడం కాదు కానీ, రక్షకునిగా గుర్తించడం మాత్రమే కాదు కానీ ఆయనను రాజుగా కూడా ఇతడు గుర్తించగలిగాడు. ఎంత గొప్ప నమ్మిక! యేసు రాజ్యపాలన చేస్తాడని ఈ దొంగ ఆ రాజ్యం భూసంబంధమైనది కాదని నమ్మాడు. అందుకే ఆ రాజ్యంలో స్థానం కావాలని చెప్పి అభ్యర్థించాడు. సలోమి అనే తల్లి తన కుమారులకు యేసు రాజ్యంలో 2 సింహాసనాలు కోరుకుంది. ఇతడు యేసు రాజ్యంలో సింహాసనాలను కోరలేదు కానీ ఆ రాజ్యాన్ని, ఆ రాజును కోరుకున్నాడు. ఈ పాపి ప్రార్థన ప్రభువు విని ఆ రాజ్యంలోనికి రమ్మని ఆహ్వానించాడు. ఆ దినాలలో యేసును ఒక తృణీకరించబడిన రాజుగా, ఎవరికి అక్కర్లేనటువంటి రాజుగా ఆయన చూశారు. యూదుల రాజా అని చెప్పి అవహేళనతో ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టారు. వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు యేసు రాజుని ప్రకటించారు, కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆ నమ్మకాన్ని పాతిపెట్టేశారు. లోకంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా చనిపోయిన రాజులే. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే జీవించి ఉన్న రాజు, సజీవుడు,
దేవునికి స్తుతి కలుగునుగాక. యేసు పరలోక మహారాజు, రాజులకు రాజు, సార్వభౌముడు, ప్రభులకు ప్రభు. ప్రకటన 19:16 చూడవచ్చు మీరు. నెక్స్ట్ మూడవదిగా ఈ దొంగ ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడవుతాడని నమ్మాడు. యేసు పునరుత్థానుడవుతాడని నమ్మాడు. హీ బిలీవ్డ్ జీసస్ వుడ్ రైజ్ ఫ్రమ్ ద గ్రేవ్. పునరుత్థానుడవుతాడని నమ్మాడు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ మాటల అర్థం ఏంటి? యేసుక్రీస్తు తిరిగి లేచి రాజ్యస్థాపన చేస్తాడనే కదా. నిజమే, ఆయన తిరిగి లేస్తాడని విశ్వసించాడు శిలువ మీద ఉన్న ఈ దొంగ. యేసు జీవించి ఉన్న కాలంలో సద్దుకయ్యులు అనేటువంటి మతశాఖ వారు పునరుత్థానమును సచేమిరా నమ్మేవారు కాదు. ఇలాగున మృతుల పునరుత్థానాన్ని నమ్మని వారు ఎందరో. వారిలో ఈ దొంగ ఒకడు కాడు. ఇతడు యేసు తిరిగి లేస్తాడని సంపూర్తిగా నమ్మాడు. యేసుక్రీస్తు శిష్యులు విశ్వాసులముగా మనం సంపూర్తిగా నమ్మాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు శిష్యులు మగ్దలేని మరియా వీరంతా కూడా పునరుత్థాన విషయం మర్చిపోయారు. క్రైస్తవ విశ్వాసులుగా మనం సంపూర్తిగా పునరుత్థానాన్ని నమ్ముతాం. ఇతర మతాల్లో లేనటువంటిది మనకున్నటువంటిది పునరుత్థానం. పునరుత్థానము క్రైస్తవ చరిత్రకు మకుటము. అది వెన్నెముకతో సమానము. యేసు తిరిగి లేచి ఉండకపోతే మన విశ్వాసం వ్యర్థం. మన విశ్వాసం అంతా కూడా వ్యర్థమైపోయిందని చెప్పి పౌలు భక్తుడు ఉద్ఘాటించాడు. ఆయన పునరుత్థానం వలన మనకు రక్షణ, నిరీక్షణ లభించింది. సమాధిని జయించిన మొదటి మానవుడు యేసుక్రీస్తు. ఆయన సమాధిలో లేడు. ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఎక్కడ పేతురు విశ్వాసము సడలిందో అక్కడ ఈ యొక్క దొంగ విశ్వాసం ప్రారంభమైంది. అంతేకాదు కల్వరి ఇతనికి పరలోకమునకు వెళ్ళుటకు నిచ్చెనగా మారింది. యేసుతో కలిసి పరదేశకు వెళ్ళేటువంటి గొప్ప భాగ్యం ఇతడు పొందగలిగాడు. హల్లెలూయా. మరణంలో నుంచి జీవాన్ని, వినాశనములోంచి తేజస్సును, అవమానంలో గౌరవాన్ని, అపజయంలో విజయాన్ని, బానిసత్వంలో రాజరికాన్ని ఇతడు పొందగలిగాడని కాల్విన్ భక్తుడు సెలవిచ్చాడు. కలవరపై మనకు కనిపించే 3 సిలువలకు 3 పేర్లున్నాయి. యేసుక్రీస్తు సిలువ విమోచన సిలువ, రక్షించబడిన దొంగ సిలువ పశ్చాత్తాప సిలువ, రక్షించబడని సిలువ తృణీకార సిలువ. వింటున్నారా? రక్షించబడని సిలువ, తృణీకార సిలువ. ఈ రోజున మరి ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యపు వెలుగులో నడిపించబడుతున్నటువంటి మీరు మరి సిలువలో ఆ యొక్క దొంగ ఎటువంటి అద్భుతమైన కార్యాలు చేశాడో, దొంగ కొరకు యేసయ్య ఎటువంటి అద్భుతమైన కార్యాలు చేశాడో మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ 3 సిలువలకు 3 పేర్లు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు సిలువ విమోచన సిలువ, రక్షించబడిన దొంగ సిలువ పేరు పశ్చాత్తాప సిలువ, రక్షించబడలేనటువంటి ఆ దొంగ సిలువ తృణీకార సిలువ. యేసుక్రీస్తు పాపము కొరకు చనిపోయాడు, డై ఫర్ సిన్. రక్షించబడని దొంగ పాపములో చనిపోయాడు, డైడ్ ఇన్ సిన్. రక్షించబడిన దొంగ పాపము విషయంలో చనిపోయాడు, డై టు సిన్. హల్లెలూయా. మరో విషయం ఏంటంటే ఈ దొంగ పరదేశకు వెళ్ళటానికి అతి ప్రాముఖ్యమైన విషయం ఇతని మారు మనస్సు, పశ్చాత్తాపం. ఇతడు యేసులో నిర్దోషత్వాన్ని చూడడమే కాదు, తనలో ఉన్న దోషత్వాన్ని కూడా చూచుకున్నాడు. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి ఫలం పొందుచున్నాం. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. లోకాసువార్త 23:41 అని చెప్పాడు. యేసుక్రీస్తులో పాపం లేదని, ఆయన పాపరహితుడని, లోకరక్షకుడని ఈ దొంగ విశ్వసించాడు. ఈ యొక్క దొంగకి కల్వరి ఒక ప్రార్థనా స్థలంగా, పశ్చాత్తాప ప్రదేశంగా మారిపోయింది.
దొంగ మారు మనసు పొందినటువంటి స్థలము కల్వరి. బాప్తిసం పొందకుండా సంఘంలో ఒక నాయకుడు కాకుండానే ఇతడు పరదేశుకు వెళ్ళగలిగాడు. కొందరు ఇలాంటి అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు. అందరికీ అది సాధ్యం కాదు. కొందరు ఈ దొంగను మాదిరిగా తీసుకొని రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలా అయితే మనం జీవించి ఉన్న దొంగలమవుతాం ప్రియులారా. ఇక్కడ ప్రభుని స్పందన, ఏ సేవియర్స్ ఆన్సర్ చూసినట్లయితే ఇందులో కూడా మనకి 3 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దొంగలో 3 విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఏంటంటే యేసుని రక్షకుడిగా నమ్మాడు, యేసుని రాజు అని నమ్మాడు, యేసు పునరుత్థానుడు అవుతాడని నమ్మాడు. సో అది దొంగ వెర్షన్. ఇప్పుడు మనం ప్రభు యొక్క స్పందన ఎలా ఉందో మనం చూద్దాం. ఏ సేవియర్స్ ఆన్సర్, మానవుని పశ్చాత్తాపం దేవునికి చాలా ఇష్టం. ఈ పాపి ప్రార్థనకు యేసుక్రీస్తు ప్రభువారు స్పందించాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని యేసు ఈ దొంగకు వాగ్దానం చేశాడు. వాగ్దానం అంటే వాక్ ప్లస్ దానము, మాట ఇవ్వడము. ఒక పని చేయకముందే చేస్తానని మాట ఇవ్వడం. కొందరు తమ పబ్బం గడుపుకోవటానికి నీకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి శుష్క వాగ్దానాలు చేస్తారు. కుళ్ళిపోయిన పాపాలలో ఏండ్ల తరబడి కొట్టుమిట్టాడుతున్నటువంటి ఏ పాపి అయినా సరే పరివర్తన చెంది పశ్చాత్తాపడినటువంటి మరుక్షణంలో పరలోక భాగ్యానికి వారసుడవుతాడనేటువంటి నిత్య సత్యానికి ఇది నిదర్శనం. యేసుక్రీస్తు వాగ్దానంలో ఉన్నటువంటి మర్మాలను మనం ధ్యానించుకుంటాం. ముందుకెళ్దాం. నెంబర్ 1, రేపు కాదు నేడే, నాట్ టుమారో, టుడే. పాపి ప్రార్థన, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, లోక 23:42. ప్రభు జవాబు, నేడు నీవు నాతో కూడా పరదేశులో నుందువు. గమనించాలి ప్రియులారా, ఈ దొంగ భవిష్యత్తుని గురించి ప్రాధేయపడ్డాడు. రేపో ఎల్లుండో ఆ తర్వాతనో భవిష్యత్తులో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి అడిగాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన జవాబు చూడండి. కుమారుడా, రేపు కాదు, ఎల్లుండి అసలే కాదు, నేడే, ఈరోజే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఆమెన్. మనం ఎప్పటి కొరకు అడుగుతాం, యేసు మాత్రం ఇప్పుడే అంటాడు. మనం భవిష్యత్తు గురించి ప్రార్థిస్తే, మనం భవిష్యత్తు గురించి ప్రస్తావిస్తే యేసు ప్రస్తుతాన్ని గురించి వాగ్దానం చేస్తాడు. రక్షణ విషయం కూడా అంతే. నేడే రక్షణ దినం, రేపు కాదు. దేవుని దృష్టిలో రేపటి కంటే నేడు చాలా విలువైనటువంటిది. రేపటిని గురించి చింతించొద్దు, రేపేమి సంభవించినో మీకు తెలియదు. యాకోబు 4:14 అని చెప్పి యేసుప్రభువారు చెప్పిన విషయాల్లో ఎంతో సత్యం ఉంది. రేపటిని గురించి ఆలోచిస్తే నేటి దీవెనలు కోల్పోతాం. నిత్యత్వం నిఘంటువులో రేపు లేదు ప్రియులారా, నేడు మాత్రమే ఉంది. నిత్యత్వంలో నేటి విలువ అతి ప్రాముఖ్యమైనటువంటిది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్పందనలో గమనించవలసింది ఏంటంటే రేపు కాదు నేడే, నాట్ టుమారో, టుడే. దేవుడు నేను రేపు దీవిస్తాడు, దేవుడు నేను రేపు ఆశీర్వదిస్తాడు అని నువ్వు అనుకుంటున్నావు. నాట్ టుమారో, రేపు కాదు, ఈరోజే. నెంబర్ 2, రాజ్యములో మాత్రమే కాదు రాజుతో కూడా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నావు కదా, రాజ్యంలో మాత్రమే కాదు రాజుతో కూడా ఉంటావు. నాట్ ఓన్లీ ఇన్ ద కింగ్డమ్, విత్ ద కింగ్ ఆల్సో. హల్లెలూయా. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఈ నేరస్తుడు ప్రభుని కోరుకున్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. యేసు ప్రభువారు చెప్పాడు. దొంగ మాటలాడింది రాజ్యం గురించి, యేసు చెప్పింది రాజ్యంలో మాత్రమే కాదు రాజుగారితో కూడా ఉంటావు అన్నాడు. హల్లెలూయా. ఇలా చెప్పడంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ బహిర్గతమవుతుంది. ఎవరో అన్నారు, పరలోకానికి వెళ్ళేవారెవరు ఒంటరిగా వెళ్ళరు, మరొకరిని వెంట పెట్టుకుని వెళ్తారని. వారు స్నేహితులు కావచ్చు, భార్యాభర్త, పిల్లలు, మరెవరైనా కావచ్చు.
యేసుక్రీస్తు ప్రభు కూడా ఒంటరిగా ఆ రాజ్యంలోనికి వెళ్లకుండా ఒక నేరస్తుని వెంటబెట్టుకుని వెళ్ళాడు. దొంగగా పరదేశంలో ప్రవేశించలేదు, పరివర్తన చెంది మరి పరిశుద్ధుడిగా ప్రవేశించాడు. హల్లెలూయా. పరదేశు అంటే వనము అని అర్థం ఇచ్చేటువంటి ఒక పారసీక పదం అది. పరదేశు అంటే ఏంటంటే, చాలామందికి ఈ పరదేశం అంటే ఏంటి, పరలోకం వేరు పరదేశం వేరు, అసలు ఏంటిది అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంటుంది. సరే, దీని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. పరదైసు అంటే వనము అని అర్థం ఇచ్చేటువంటి ఒక పారసీక పదం అది. పురాతన కాలంలో పరదేశ్ అనేటువంటి మాట ఏదేను వనానికి, పరలోకానికి వాడుక మాటగా వాడారు. చక్రవర్తి గౌరవించదలసినటువంటి వ్యక్తిని తనతో పాటు రాజవనంలో విహరించడానికి ఆహ్వానించే ప్రదేశమే పరదేశు. ఈ ఆధిక్యత అందరికీ దొరకంది. దొంగ తన హృదయ ద్వారం తెరిచినందున యేసు పరదేశు ద్వారం తెరిచాడు. మనం మన హృదయ ద్వారం తెరవకపోతే యేసుక్రీస్తు ప్రభువారు పరలోక ద్వారం మన కొరకు తెరవలేడు. యేసుకి మరి ఇరువైపులా వేలాడదీయబడినటువంటి ఈ నేరస్తులు మతోన్మాది అయినటువంటి బరబ్బా అనుచరులని చరిత్రకారులు రాశారు. శిలువపై వేలాడేటువంటి యేసుక్రీస్తులో ఈ దొంగ రాజును చూశాడు. యేసు దేహంపై ఉన్నటువంటి ఆ రక్తపు చారల్లో ముత్యాల హారాలు, ముళ్ళ కిరీటంలో మహిమ కిరీటం, శిలువ కొయ్యలో ధవళ సింహాసనం, చాపబడిన ప్రభుని హస్తాల్లో అనురాగపూరిత ఆహ్వానం ఈ నేరస్తుడు చూశాడు. యెహోవా సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి అని యెషయా భక్తుడు 55:6లో మనకి ప్రవచనం అక్కడ చూస్తూ ఉన్నాం. సరే, మూడవ విషయం మనం గమనించినట్లయితే, జ్ఞాపకం చేసుకోవటమే కాదు, కుమారునిగా నాతో కూడా ఉంటావు అన్నాడు. ఐ విల్ నాట్ ఓన్లీ రిమెంబర్, యూ విల్ బీ విత్ మీ యాజ్ మై సన్. కేవలం జ్ఞాపకం చేసుకోనమని చెప్పి మాత్రమే ఈ దొంగ ప్రభుని అభ్యర్థించాడు, ప్రభుని ఆర్థించాడు. జ్ఞాపకం చేసుకోవటం అతి సామాన్యమైన విషయం. మనుషులకు జ్ఞాపశక్తి ఉన్నంత వరకు మర్చిపోకుండా ఉంటారు. ఆ తర్వాత ఏమి జరుగుతుందో మనకు తెలుసు. యేసు ఎంతటి ప్రేమమయుడో చూడండి. నేను నిన్ను జ్ఞాపకం చేసుకోవడమే కాదు, నీవు నా కుమారునిగా శాశ్వతంగా నాతో ఉంటావని చెప్పి వాగ్దానం చేశాడు. అంగీకారంలో ఎంత ఆశీర్వాదం ఉందో గమనించారా? హల్లెలూయా. మానవుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమని చెప్పి అడిగిన ప్రతిసారి ఏదో ఒక ఆశ్చర్యకార్యం జరుగుతూ వచ్చింది. ఇది చాలా చిన్న ప్రార్థన అయినా కానీ గొప్ప అద్భుతం జరిగింది. నన్ను జ్ఞాపకం చేసుకోమని హన్నా దేవుణ్ణి అడిగింది. దొంగ నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి ప్రభువును అడిగాడు. ఇలా ఈ చిన్న ప్రార్థనను దేవుడు ఆలకించి వారిని ఆశీర్వదించి తృప్తిపరిచాడు. ఈ దొంగ చేసిన అతి చిన్న ప్రార్థన ద్వారా రాజును, రాజ్యాన్ని, కుమారత్వాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. 2 విషయాలు మీరు గమనించాలి. తాను దొంగిలించిన దానికంటే ఎక్కువ సంపాదించిన దొంగ, మారు మనస్సు పొందినటువంటి ఈ దొంగ, తాను సంపాదించిన దానికంటే ఎక్కువ పోగొట్టుకున్నటువంటి దొంగ, రక్షింపబడని దొంగ అని డాక్టర్ ఐవర్ పవల్ గారు వ్యాఖ్యానించాడు. వీరిరువురికి ఎంత వ్యత్యాసమో గమనించండి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీవు రక్షించబడినావా? పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందావా? పొందనట్లయితే మరి ఇదే అవకాశం. పొందినట్లయితే నీవు ధన్యుడవు. పొందలేనట్లయితే ఇదే అద్భుతమైన అవకాశం. హల్లెలూయా. ఈ సత్యాన్ని ఇప్పుడే మీరు స్వీకరించి యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. హెన్రీ మాథ్యూ గారి ఇంట్లో దొంగలు పడ్డారంట. హెన్రీ గారు ఒకసారి దోపిడీకి గురయ్యారు. మరి మాథ్యూ తన డైరీలో అతడిలా రాసుకున్నాడంట, నా ఇంట్లో దొంగలు పడడం ఇదే మొదటిసారి దేవా, నీకు కృతజ్ఞతలు. దొంగలు తీసుకున్నది నా పర్సు కానీ నా ప్రాణాన్ని కాదు. థ్యాంక్ యూ జీసస్. నా దగ్గర ఉన్నదంతా వారు తీసుకున్నప్పటికీ అది అంత పెద్ద మొత్తం ఏమీ కాదు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. నేను దొంగను కానందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. గమనించండి, అననుకూల పరిస్థితుల్లో సైతం హెన్రీ గారిలాగా మనం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు మన నుండి కోరేది కృతజ్ఞత. హల్లెలూయా. ఈ యొక్క మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ బలపరిచి మరి స్థిరపరిచి ఆయన రాజ్యానికి వారసులుగా చేసి కృప చూపించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.